Hi guys, welcome back to my YouTube channel Priyanka Reddy Agatla. I hope you guys are doing well. Mastuna. So it's been very long. నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయక బికాస్ ఐ వాస్ బిజీ ఇన్ మై ట్రిప్ అండ్ ఇంటికి వచ్చే పనుల్లో ఉండే అండ్ ఐ వాజ్ ఇన్ బిజీ విత్ సమ్ వర్క్స్ అనమాట. సో ఎస్, లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయక చాలా రోజులైంది అండ్ దిస్ వీడియో ఇస్ వెరీ స్పెషల్ ఫర్ మీ. సో ఇది నా రీసెంట్ ట్రిప్ ఉడిపి, మ్యాంగ్లూర్ అండ్ అగుంబే వీడియో అనమాట. సో లెట్స్ కంటిన్యూ ఇన్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ 1.5k subscribers for me. Recently 1.51k subscribers I am, and I'm very grateful for each and everyone who has subscribed my channel. And yep, I hope I grow more and be the best version of myself. So let's get into the video. మేమైతే కుందనహల్లి మెట్రో నుంచి కేసర్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం టు క్యాచ్ అవర్ ట్రైన్. ఎక్కడికి వెళ్తున్నాము అంటే వీఆర్ గోయింగ్ టు మ్యాంగ్లూర్ డైరెక్ట్లీ అనమాట. సో మెట్రో జర్నీ అయితే మాకు ఆల్మోస్ట్ 1 hour అయితే పట్టింది అండ్ అంతలోపు ట్రైన్ అయితే ప్లేస్లో ఉంది అనమాట. అండ్ వీ బోర్డెడ్ ద ట్రైన్. ఇలా బయటికి చూడడం ఎంతమందికి ఇష్టమో కింద కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. లైక్ నా వెనకాల మా ఫ్రెండ్స్ ఉండే పట్టుకోవడానికి, సో వాళ్ళ సపోర్ట్ ముందుకలా ఉందనమాట. అండ్ ట్రైన్ జర్నీ వాజ్ రియల్లీ అమేజింగ్ అంటిల్ 2 or 3 వరకు అయితే మెలుకొని ఉన్నామన్నమాట. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఐ సజెస్ట్ యూ గైస్, లైక్ మీకు కనుక టైం ఉంటే, యూ హ్యావ్ ఫ్రీ టైం అయితే మీరు మార్నింగ్ జర్నీ అయితే చేయండి. మధ్యలో వాటర్ ఫాల్స్ అవన్నీ కూడా చాలా బాగుండే అనమాట సకలేష్పుర రోడ్లో. అండ్ మేము మ్యాంగ్లూర్ దిగిన తర్వాత ఫ్రెష్ అప్ అయితే అయిపోయామన్నమాట. సో అందరం ట్రెడిషనల్స్లో అయితే ఉన్నాము బికాజ్ వీఆర్ గోయింగ్ టు టెంపుల్స్ అనమాట. మ్యాంగ్లూర్లో చాలా ఫేమస్ టెంపుల్స్కి అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ మేమైతే టోటల్ 17 members వెళ్ళాము. సో 2 cars అయితే తీసేసుకున్నాము రైల్వే స్టేషన్లోనే. బట్ మ్యాంగ్లూర్లో ద బెస్ట్ పార్ట్ ఏంటి అంటే అక్కడికి వెళ్ళి అందరు లైన్లో నిల్చొని ఆటోస్ కానీ ట్యాక్సీస్ కానీ ప్రీ బుక్ చేసుకోవాలన్నమాట. అప్పుడే వాళ్ళు మనకు ఆటోస్ అసైన్ చేస్తారనమాట. నేను చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్ అయితే చూసాను. అక్కడ కార్లో అయితే మొత్తం 8 members కూర్చున్నారు అండ్ ఇంకో కార్లో అయితే 9 members కూర్చున్నారు అనమాట. ఇక్కడ మేము ఫుల్ ఫన్నీగా నవ్వుకుంటున్నాము అండ్ వీ వర్ సింగింగ్ సాంగ్స్ అనమాట కంటిన్యూస్లీ, బోర్ కొట్టకుండా. అండ్ కార్లో ఏసీ లేదు, చాలా అంటే చాలా ఉక్కుగా ఉంటాయి అనమాట బెంగళూరులో. సో మేము ఫస్ట్ వెళ్ళిన టెంపుల్ అయితే మంగళాదేవి టెంపుల్ అనమాట. సో మ్యాంగ్లూర్కి నేమ్ వచ్చిన ఎలా వచ్చింది అంటే ఈ టెంపుల్ నేమ్ ద్వారానే వచ్చిందనమాట. అండ్ ఇక్కడ అమ్మవారు చాలా అంటే చాలా ఫేమస్. ఫస్ట్ అయితే గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసేసి మేమైతే దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట. బై గాడ్స్ గ్రేస్ ఏంటి అంటే మేము వెళ్ళినప్పుడే అమ్మవారిని అలంకరించేసి డోర్ అయితే ఓపెన్ చేశారు. చాలా బాగా అనిపించింది అలా దర్శనం చేసుకోవడం. ఇక్కడైతే మేము ప్రదక్షిణ చేస్తున్నాము చుట్టూ. సో చూస్తున్నారు కదా ఎంత భక్తిగా చేస్తున్నారో మా ఫ్రెండ్స్ అందరూ కూడా. అండ్ ఇక్కడ ఇలా కళాక్షేత్రం అండ్ టైకాండో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట గుడి లోపలనే. మేబీ నేర్పిస్తారు. అండ్ ప్రతి డే 12:30కి భోజనాలు అయితే స్టార్ట్ అవుతాయి అక్కడ. అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి మేము మాట్లాడుకున్న కార్లోని ఈ గోర్ఖనాథ్ టెంపుల్ అనేది ఉంటుంది అనమాట. కుడ్రోలి గోర్ఖనాథ్ టెంపుల్ విచ్ ఈస్ వెరీ ఫేమస్. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ మాత్రం. అండ్ ఇక్కడికైతే వచ్చేసాము. సో ఇక్కడ వ్యూ అండ్ టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కూడా మాకు దర్శనం చాలా అంటే చాలా బాగా అయింది. ఇక్కడ ఇందాక చూసింది అయితే అమ్మవారి టెంపుల్, ఇది వచ్చేసరికి శివుడి టెంపుల్ అనమాట. బట్ ఈ శివుడి టెంపుల్ అన్ని దేవుళ్ళు అయితే ఉన్నారనమాట. అమ్మవారి దగ్గర నుంచి కానివ్వండి, సరస్వతి అమ్మవారు, అన్నపూర్ణదేవి అండ్ ఇలా ఒక కోనేరు కూడా ఉందన్నమాట విచ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. అండ్ చాలా వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి. లైక్ చాలా మంచిగా డెకరేట్ చేశారు. లైక్ సెటప్స్ అయితే చాలా బాగున్నాయి గుడిలో. అండ్ ఇక్కడ నుంచి మేమైతే డైరెక్ట్గా మంజునాథ్ టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఇది కూడా చాలా ఫేమస్ టెంపుల్. అండ్ ఎస్, ఇక్కడ కూడా టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మేము అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మెయిన్లీ మంజునాథ్ టెంపుల్ అంటే మంజునాథుడు అంటే శివుడే కదా. సో ఇక్కడ శివుడి ఫేస్ ఉందన్నమాట. లైక్ శివలింగం కాకుండా ఇక్కడ శివుడి ఫేస్ ఉంది. అక్కడ హిస్టరీ అయితే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. అండ్ ఇక్కడ ఇలా ఏమంటే ఫిష్ పాండ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆ వాటర్ అందరూ కూడా చల్లుకుంటున్నారు. వీ డోంట్ నో ద రీజన్, బట్ అందరైతే చల్లుకుంటున్నారు, మంచిది అనుకుంటా. అదంతా పైన వ్యూ అనమాట. సో మేము కూడా అలా పైకి ఎక్కి ఇక్కడ అన్ని ఫిషెస్ కూడా ఉన్నాయి. సో అంతా చూసుకునేసి అటు వెళ్ళాము అనమాట. దర్శనానికి అయితే వెళ్ళాము మంజునాథ్ స్వామి టెంపుల్. సో అక్కడ మేము ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే గుళ్ళో ఇలా ఫస్ట్ బ్రాంజ్ స్టాచ్యూ అనమాట. ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాంజ్ స్టాచ్యూ త్రిలోకేశ్వర గాడ్ అనమాట. నేను ఇమేజ్ తీయకూడదు కాబట్టి తెలియదు బికాజ్ అందరికి తెలిసిందే టెంపుల్స్ రిస్ట్రిక్షన్స్. అండ్ ఇది వచ్చేసి టాప్ వ్యూ అనమాట మంజునాథ్ టెంపుల్. ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా పనంబూర్ బీచ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో బీచెస్ దగ్గర ఎవరిని కిందికి అయితే అలో చేయట్లేదు బికాస్ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటాయి. అది కాక మేము వెళ్ళింది రెయినీ సీజన్ కాబట్టి సో ఎవరిని ఆడుకోవడానికి బీచ్లలోకి అయితే పంపించలేదు. సో దూరం నుంచి ఇక్కడ జస్ట్ కాలువకి అయితే ఆడుకున్నాం అనమాట. అక్కడ నుంచి మేము స్టార్ట్ అవుదాం అనుకునే టైంలో లైక్ ఫుల్ రెయిన్ అయితే పడుతుంది అండ్ మేము అప్పటికి లంచ్ చేయలేదు కాబట్టి
అక్కడ నియర్ బై ప్లేస్లోనే లంచ్ చేసామన్నమాట. లంచ్ అంటే ఏదో చేసామని కాదు, జస్ట్ వీ హ్యాడ్ బేల్పూరి అండ్ ఫ్రూట్స్ అట్లా తిన్నామన్నమాట. బై 3 o'clock మేమైతే రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, బికాస్ దెర్ ఇస్ ఎ ట్రైన్ టు ఉడిపి అనమాట. డైరెక్ట్ ఉడిపి వెళ్ళాలి కాబట్టి మేమైతే ఇంకా ట్రైన్కి వెళ్ళిపోదాం అనుకునేసి మళ్ళీ రైల్వే స్టేషన్లో దిగిపోయాము. సో ఎగ్జాక్ట్గా మాకైతే మొత్తం కార్ కాస్ట్ వచ్చేసరికి అందరికీ కలిపి ఒక 5,500 అయితే పడిందనమాట. సో మధ్యలో ఇలా కూర్చున్నాం కదా, వర్షం పడుతుందని ఇలా క్లిప్స్ అయితే తీసుకున్నాం. వీఆర్ వెరీ ఏమంటారు, బ్లాక్గా అయిపోయినాం. ఇదంతా కొద్దిగా వర్షం పడే ముందు అనమాట. బీచ్ అయితే నిజంగా చాలా బాగుంది. సో ఉడిపి రీచ్ అయిపోయిన తర్వాత ఇది వచ్చేసరికి మా స్టే అనమాట. మేమైతే ముందే విల్లా బుక్ చేసుకున్నాం, బికాస్ వీఆర్ 17 members. సో కిందంతా గర్ల్స్ ఉన్నారు, పైనంతా బాయ్స్ ఉన్నారనమాట. సో ఇది వచ్చేసరికి ఎంట్రన్స్, అండ్ ఇక్కడ టీవీ అండ్ సోఫాస్ అన్నీ కూడా నాకైతే మా రూమ్లో నుంచి పికాక్ సౌండ్స్ కూడా వినిపించాయి అనమాట. సో మ్యాక్సిమం మనకందరికీ కోయిల సౌండ్స్ అయితే వినిపిస్తాయి కదా, ఇక్కడ పికాక్ సౌండ్స్ వినిపిస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము 6 ఆ టైం కల్లా. ఈ ప్లాన్ టు గో ఫర్ అగుంబే అనమాట. అగుంబేకి మేము బస్సులో అయితే వెళ్ళాము, 20-seater బస్ అయితే బుక్ చేసుకున్నాము. మాకు అది అరౌండ్ 9,500 పడింది అనమాట. సో అందరికి కలిపి 9,500 అయితే పడింది. అండ్ నెక్స్ట్ మేము అక్కడి నుంచి స్టార్ట్ అయితే అయిపోయాము. మధ్యలో వాటర్ ఫాల్స్ చూద్దాము అనుకున్నాము. మా బ్యాడ్ ఏంటి అంటే అన్ని వాటర్ ఫాల్స్ క్లోజ్ అనమాట. సో మేము ఇంతకు వాటర్ ఫాల్స్ వెళ్ళామా లేదా అనేది మొత్తం వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఆన్ ది వే రూట్ మాత్రం నిజంగా అంటే నిజంగా చాలా బాగుంది అనమాట. సో నేచర్ ఇష్టపడే వాళ్ళైతే మస్త్ ఎంజాయ్ చేయొచ్చు. బెస్ట్ టు గో ఆన్ ఇట్లా కార్ రైడ్ కానీ బస్ రైడ్ కానీ ప్రిఫర్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కార్ రైడ్ కానీ బస్ రైడ్ కానీ ఎందుకు అంటున్నా అంటే ఇట్స్ మొత్తం వ్యాలీ టైప్ ఉంటుంది అనమాట. సో కింద పడకుండా మీరు సేఫ్టీగా ఉండాలంటే కార్ ఆర్ బస్సెస్లో వెళ్ళడమే బెస్ట్. ఆర్ ఎల్స్ బైక్ అంటే మీరు చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేసుకోవాలి. లైక్ అల్ట్రా ప్రో మ్యాక్స్ డ్రైవర్ అయితేనే బైక్ మీద వెళ్ళండి. ఆర్ ఎల్స్ ప్లీజ్ లీవ్ ద థాట్ ఆఫ్ గోయింగ్ ఇట్ ఆన్ ఎ బైక్. అండ్ నెక్స్ట్ అగుంబే రూట్, ఉడిపి నుంచి అగుంబే రూట్ 14 హెయిర్ పిన్ బెండ్ రూట్ అనమాట. అంటే ఇట్స్ లైక్ హెయిర్ పిన్ ఎట్లా బెండ్ అయి ఉంటుందో అలా 14 హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయన్నమాట. రూట్ మాత్రం నిజంగా క్రేజీ, అసలు మేమైతే మస్త్ ఎంజాయ్ చేసిండే ఆన్ ది వే రూట్ మాత్రం. అండ్ చూస్తున్నారు కదా, మేమైతే ఫుల్ నేచర్ పిక్స్ అయితే అసలు ఆ వే ఆ వెళ్తున్న విధానం కానీ చాలా అంటే చాలా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసినాం. సో మధ్యలో వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాం, కానీ అక్కడ క్లోజ్ అని చెప్పిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇంకా డైరెక్ట్గా గుంబై అయితే వెళ్ళడానికి ఫిక్స్ అయిపోయామన్నమాట. ఆన్ ది వేలో మేము చేసిండొచ్చు అంతా ఇంత కాదు, మేము అంటే ఇన్ ద సెన్స్ మా ఫ్రెండ్స్ చేసిండొచ్చు అంతా ఇంత కాదు. సో ఆ వీడియో కూడా క్లిప్ చూసేయండి, లైక్ హౌ దే ఎంజాయ్డ్, లైక్ సాంగ్స్ పెట్టేసుకొని బ్లూటూత్ కనెక్ట్ చేసేసి మామూలుగా ఎగరలేదనమాట బస్లో అంతా కూడా వాళ్ళందరూ అయితే.
వెళ్ళాలనుకున్న వాటర్ ఫాల్స్ ప్లేసెస్ అన్నీ కూడా క్లోజ్ అని తెలిసిన తర్వాత అందరూ చాలా సాడ్ అయితే అయిపోయి అలా నీరసంగా పడుకునిపోయారనమాట. సో ఫస్ట్ అయితే ఇంకా డ్రైవర్ అన్న మమ్మల్ని అగుంబి వ్యూ పాయింట్కి అయితే తీసుకెళ్ళినాడు అనమాట. సో వ్యూ పాయింట్ వాజ్ రియల్లీ రియల్లీ క్రేజీ అనమాట, మీరు నమ్మరు కానీ. అక్కడ నుంచి స్పెషాలిటీ ఏంటంటే అది అగుంబే వ్యూ పాయింట్ ప్లస్ బార్కన వాటర్ ఫాల్స్ వ్యూ పాయింట్ కూడా అదే అనమాట. సో చూస్తున్నారు కదా, అక్కడ నుంచి పడుతున్న వాటర్ ఫాల్స్ వ్యూ పాయింట్ అది. అండ్ వెదర్ వాజ్ రియల్లీ క్రేజీ అంటే క్రేజీ, మీరు నమ్మరు కానీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ పిక్చర్స్, వీ హ్యావ్ ఎ గ్రూప్ పిక్చర్ కూడా అనమాట. అండ్ దెన్ అట్లా మళ్ళీ వ్యూ పాయింట్ అంతా కూడా చూసుకునేసి మళ్ళీ మేమైతే వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయిపోయాము. సో మాకు ఉన్న ఏకైక వాటర్ ఫాల్ ఆప్షన్ వచ్చేసి సిరిమనే వాటర్ ఫాల్స్ అనమాట. బికాస్ అక్కడ లోకల్స్ని అడిగితే అన్ని వాటర్ ఫాల్స్ క్లోజ్ అని చెప్పారు, ఈ వాటర్ ఫాల్ ఒక్కటే ఓపెన్లో ఉందని చెప్పారనమాట. అండ్ ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగున్నాయి, ఫ్లో అయితే చాలా ఉంది. సో జాగ్రత్తగా వెళ్ళండి, చాలామంది వచ్చి ఆడుకుంటున్నారు. అండ్ మేము కొద్దిగా సరదాగా అలా కోయిలా రీల్ అయితే చేసినాం అనమాట. అండ్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి కుందాద్రి హిల్కి అయితే వెళ్ళామన్నమాట. అది మేము బొలెరోలో వెళ్ళాము, 17 మెంబర్స్. అండ్ ఇట్ వాస్ లైక్ ఎ టెంపుల్ రన్ రైడ్ అనమాట, మీరు నమ్మరు కానీ. సబ్బు సర్ఫ్లో వాడు తప్పించుకుంటాడు కదా, అది తగలకుండా అలానే ఆడుకున్నాం అనమాట. అండ్ దిర్ ఇస్ ఎ పాయింట్ లైక్ ఎక్కడ కింద పడిపోతామో అని భయం వేసింది ఆయన డ్రైవింగ్కి. ఇట్ వాస్ టాప్ నాచ్, అసలు చాలా అంటే చాలా బాగుంది వెదర్. మ్యాక్సిమం ఈ ప్లేస్కి వెళ్ళిన వాళ్ళకి మ్యాక్సిమం ఇది ఒక నంది హిల్ ఎలా ఉంటుందో అలానే అనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ హాఫ్ ఇన్ నంది హిల్ అనమాట, ఒక స్పాట్ ఉంటుంది నంది హిల్లో. సో సేమ్ ఆ స్పాట్ లాగే అనిపించింది. అండ్ వీ హ్యాడ్ ఎ గ్రూప్ పిక్చర్, లైక్ అ స్మాల్ వీడియో ఆఫ్ గ్రూప్ పిక్చర్. అండ్ దెన్ వ్యూ అయితే ఇది వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 3 to 4 మధ్యలో అనమాట. చూస్తున్నారా ఎంత బాగుందో వీడియో గైస్, ఇట్స్ మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట. అండ్ కింది దిగేటప్పుడు రూట్ చూస్తున్నారా ఎంతే ఉంది. అండ్ ఇంకో వెహికల్ ఎదురు వస్తే ఇట్స్ ప్లేసే లేదు. అండ్ ట్రీస్ అదంతా కూడా, ఇదంతా ఒక ఫారెస్ట్ అడవిలా ఉందన్నమాట. సో నార్మల్ వెహికల్స్ అసలు ఎక్కనే ఎక్కువ, సో వాటిల్లోనే వెళ్ళాలి. అండ్ ఇక్కడ చూస్తున్నారా సేమ్ అదే స్పాట్ పైకి తీసుకెళ్ళేటప్పుడు హీ స్టాప్డ్ ఇట్ అండ్ కిందికి జారిందనమాట. కొద్దిగా గుండె ఆగిందండి ఒక్క సెకండ్, ఇంట్లో వాళ్ళకి ఏం రీజన్లో చెప్పాలో ఏంటో అని చెప్పేసి. బట్ ఇట్ వాస్ ఫన్, లైక్ అడ్వెంచర్ చేయడం ఈజ్ ఆల్సో ఎ ఫన్ అఫ్ కోర్స్. సో ఇలా అయితే కిందికి దిగిపోయాము. అండ్ కిందికి దిగిపోయి మళ్ళీ మేమైతే ఉడిపి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎక్కువ ప్లేసెస్ కవర్ ఎందుకు చేయలేదు అంటే వీ హ్యాడ్ టైం వేస్ట్ నియర్ ఫస్ట్ వాటర్ ఫాల్స్ దగ్గర. అండ్ మేమైతే కంపల్సరీ వాటర్ ఫాల్ చూడాలి అని ఫిక్స్ అయిపోయాం కాబట్టి వీ వెంట్ ఫర్ వాటర్ ఫాల్. ఆల్రెడీ 2 days నుంచి నిద్ర లేదు కాబట్టి లాస్ట్ డే మేము చాలా లేట్గా లేసాం. మన అందరం రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి కోర్స్ ఆఫ్టర్నూన్ 12 అయితే అయిపోయిందనమాట. సో ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ బీచెస్కి వెళ్ళిపోయి బీచెస్ ఎంజాయ్ చేసేసి లంచ్ చేసేసి అండ్ దెన్ అగైన్ మేము సీ వాక్కి వెళ్ళిపోయామన్నమాట. సో బీచెస్ దగ్గర ఎలా ఎంజాయ్ చేసాం ఏంటి అని జస్ట్ గ్లింప్స్ అయితే చూసేయండి. ఇక్కడ ఏదో నేను సింబల్ గీస్తున్నాను కానీ నిజం అనుకోకండి, వస్తే కింద కామెంట్ సెక్షన్లో మళ్ళీను. అదే జస్ట్ సరదాగా గీసా, ఏం గీయాలో అర్థం కాక పేరు అదంతా అవ్వట్లేదు అని చెప్పేసి గీసిన అనమాట. అండ్ నెక్స్ట్ లంచ్కి అయితే ఒక ప్లేస్కి వెళ్ళిపోయాము. అండ్ వీ హ్యాడ్ లంచ్. ఇక్కడ అందరూ ఒక్కొక్కరు ఎంత డీసెన్సీగా యాక్ట్ చేస్తున్నారంటే అంత డీసెన్సీగా యాక్ట్ చేస్తున్నారు. ఒక్కరు కూడా అంత డీసెన్సీ కాదు చెప్తున్నాను, సీరియస్గా నమ్మేసి వీళ్ళు కింద కామెంట్ సెక్షన్లో ఓకే దిస్ బాయ్ గుడ్ బాయ్ అని చెప్పి అయితే పెట్టకండి, అందరూ మంచోళ్ళే తెలుసు నాకు. అండ్ ఇలా బీచ్ దగ్గర ఆడుకున్న తర్వాత సో ఇంకంతా స్కూటీలోనే తిరిగాం కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మ్యాలప్ సీ వాక్ అయితే వచ్చేసాము. ఆన్ ది వే రోడ్స్ అయితే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, లైక్ మొత్తం గ్రీనరీ. అండ్ వీ హ్యాడ్ ఎ క్విక్ వీడియో ఆఫ్ గ్రూప్ అనమాట. సో ఎస్, మేమందరం కలిసి ఉడిపికి వెళ్ళాము. ఐ హోప్ ఎవ్రీ వన్ లైక్ ద ట్రిప్, ఎవ్రీ వన్ ఎంజాయ్డ్ ఎ లాట్. సో ఎస్, ఇదే అనమాట మేమందరం లాస్ట్ విజిట్ చేసిన ప్లేస్. సో దిస్ ఇస్ సీ వాక్. ఒక సైడ్ సీ ఉంటుంది, ఇంకో సైడ్ రివర్ ఉంటుంది. ఉడిపిలో ఉన్న వాళ్ళకి, లైక్ ఉడిపి విజిట్ చేయాలనుకున్న వాళ్ళకి మ్యాండేటరీ ప్లేస్. అండ్ ఇక్కడ ఒక ఐలాండ్ ఉంటుంది అనమాట, మ్యారీ ఐలాండ్. సో ఫస్ట్ మేము ఐలాండ్ ఎందుకు విజిట్ చేయలేదు అంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవన్నీ లోపలికి అలౌ చేయట్లేదు. సెకండరీ థింగ్ వచ్చేసరికి మేము ఆల్రెడీ పాండిచ్చేరిలో ఐలాండ్ విజిట్ చేసినాం అనమాట. సో ఎక్కడైనా అదే ఐలాండ్ కాబట్టి వీ థాట్ టు స్కిప్ అనమాట. ఇక్కడ హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా ఉండాలి, బట్ వర్షాకాలం కాబట్టి హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా ఏం లేదు. ఇక్కడ లోకల్స్ అయితే జస్ట్ సరదాకి ఫిషింగ్కి వస్తారనమాట, లైక్ ఫిషెస్ పట్టుకోవడానికి. ఇక్కడ ఒక గోల్డ్ ఫిష్ అనేది ఒకటి బాగా ఫేమస్ అంట. అండ్ ఇలా ఒక ట్రైన్ రీల్ అయితే చేసుకున్నాం మేము కూడా ఫన్నీగా. సో ఎస్, దిస్ ఈస్ వాట్ అండ్ దిస్ ఈస్ హౌ వీ ఎంజాయ్డ్ అవర్ ట్రిప్. చాలా అంటే చాలా బాగా అయింది ట్రిప్. నో స్ట్రెస్, నో ఫ్యూచర్ టెన్షన్స్, నో అదర్ థాట్స్ అనమాట. జస్ట్ మాలాగా మేము ఉన్నాము, మా పార్టీకి మేము ఎంజాయ్ చేసాం. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.